హాయ్ అందరికీ! ఈరోజు నా స్టైల్‌లో మ్యాగీ ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా ఒక మిర్చి కట్ చేసుకోండి చిన్నగా అండ్ ఒక హాఫ్ టమాటో, హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక బౌల్‌లో ఆయిల్ వేసుకొని అది కొంచెం వేగేంత వరకు ఆగి మిర్చి వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోండి. అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత టమాటో ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోండి. సో వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు వెయిట్ చేయండి మంచిగా కలుపుతూ. పచ్చి స్మెల్ పోయేంత వరకు వెయిట్ చేయండి. సో ఏంటంటే అప్పుడే బాగా ఉడుకుతుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. సో దాని తర్వాత కొంచెం కారం, సరిపోయేంత కారం వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, మీకు సరిపోయేంత సాల్ట్, మీరు ఎంత తింటే అంత, కొంచెం పసుపు చిటికెడు ఉండి లేనట్టు. ఆ తర్వాత మంచిగా అది పచ్చి వాసన పోయేంత వరకు, స్మెల్ పోయేంత వరకు మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేనైతే 2 మ్యాగీ తీసుకున్నాను. దానికి సరిపోయినంత వాటర్ వేసుకున్నా. సో మీరు ఎన్ని తీసుకుంటే మీరు అంత వాటర్ వేసుకోవచ్చు. సో నేను అందాజ ప్రకారం కొన్ని వేసుకున్నా. అవి మంచిగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. సో అట్లా అని చెప్పి కలిపి పక్కన పెట్టేసా. అప్పుడు గుర్తుకొచ్చింది మా బాచుకు పాలు పోయాలని. సో పాలు పోసుకొని తీసుకొచ్చి దాని దగ్గర పెట్టేసాను. ఎందుకంటే దానికి కూడా ఆకలేస్తుంది కదా, 10 అయిపోతుంది పెట్టాలి. సో దానికి పెట్టేశాను. నేను వెళ్ళి చూసేలోపు అది మరుగుతూ ఉంది. సో మసాలా వేసేసాను. నేను 2 ప్యాకెట్స్ ఉన్నాయి, 2 వేసేసాను. వేసిన తర్వాత అది మంచిగా మసిలేంత వరకు వెయిట్ చేయండి. ఎట్లా అంటే అదంతా స్మెల్ మసాలా మొత్తం దాంట్లో మిక్స్ కావాలి కాబట్టి అది మిక్స్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేసిన. అంటే మసిలిన తర్వాత ఆ తర్వాత మ్యాగీ నేను ఏదైతే ఉందో దాన్ని ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అంత పెద్ద పెద్దగా నేను తినలేను కాబట్టి సో చిన్న ముక్కలు కట్ చేసి నేను వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకున్న వాటర్ దాని మీద పడేంత వరకు నీట్గా కలుపుకోండి. ఆ తర్వాత మంచిగా ఉడకనివ్వండి. దాన్ని ఉడికేంత వరకు వెయిట్ చేయండి. అది మొత్తం వాటర్ ఇంకిపోయిన తర్వాత చూస్తే ఇగో ఇలా అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ప్రతిసారి ఇలా తింటాను, లేదా వాటర్లో నార్మల్గా తింటాను. ఓకేనా? చాలా అంటే చాలా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.